మార్చి 9న దుబాయ్లో జరగబోయే భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నసర్ హుసేన్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఈసారి న్యూజిలాండ్ ఒత్తిడికి లోనవ్వకుండా పోరాడుతుందని చెప్పారు. న్యూజిలాండ్ వాళ్ళు ప్రతి మ్యాచ్లోనూ తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు, వీళ్లకు ఒత్తిడిని జయించే తత్వం ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ టోర్నమెంట్ లో భారత్ న్యూజిలాండ్ లీగ్ దశలో ఒకసారి తలపడగా ఇప్పుడు ఫైనల్లో మళ్లీ కలుసుకుంటున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా ఇప్పటి వరకు ఓటమి లేకుండా ముందుకెళ్తూ టోర్నమెంట్ లోనే అత్యంత బలమైన జట్టుగా బరిలోకి దిగబోతుంది. భారత్ ఈ స్థలానికి బాగా అలవాటు పడింది కాబట్టి వీళ్లే ఫేవరెట్లు అని అందరూ భావిస్తున్నారు. కాగా న్యూజిలాండ్ వాళ్ళు తమను తామే ఓడించుకుంటారు అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అరుణ్ ఫించ్ అన్న మాటలను నసర్ హుసేన్ గుర్తు చేశారు. వాళ్ళు ప్రదర్శన చూపించడానికి వస్తారు, వారి జట్టులోని ప్రతి ఆటగాడు కఠినమైన పోటీలకు సిద్ధంగా ఉంటాడు, అందుకే న్యూజిలాండ్ తరచూ సెమీఫైనల్స్ ఫైనల్స్ వరకు వస్తుంది అని ఆయన అన్నారు. కాగా లాహోర్ లో జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించింది. కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర సెంచరీలు చేయగా మిచెల్ స్టార్నర్ 3 వికెట్లు తీసి అదరగొట్టాడు. దక్షిణాఫ్రికాను 312 పరుగులకే కట్టడి చేసి 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది. అయితే నసర్ హుసేన్ చెప్పినట్లు భారత జట్టు గెలవాలంటే నిజంగా కష్టపడి ఆడాలి. న్యూజిలాండ్ టీంలో అనుభవం, కొత్త తరం ఆటగాళ్లు 2 సమపాళ్లుగా ఉన్నాయి. కేన్ విలియమ్సన్ లాంటి గ్రేట్ ఆటగాడు, రచిన్ రవీంద్ర లాంటి యువ ఆటగాడు ఉండడంతో ఈ జట్టుని అంత తేలిగ్గా ఓడించలేరు అని అన్నారు. అయితే ఇప్పుడు మొత్తం క్రికెట్ ప్రపంచం మార్చి 9న దుబాయ్లో జరగబోయే ఫైనల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. భారత్ ఈసారి టైటిల్ గెలుస్తుందా లేక న్యూజిలాండ్ ఈసారి టైటిల్ గెలుస్తుందా తెలియాలంటే ఫైనల్ మ్యాచ్ చూడాల్సిందే.